దీనికి మించిన తీర్థం మరొక తీర్థం లేదు. అన్ని తీర్థాల్లో కూడా గొప్ప తీర్థం ఏది చెప్పండి. थोड़ा पकड़ पैसा लगे कि అలాంటి గొప్ప పుణ్య స్థలంలో మీరందరూ కూర్చొని ఉన్నారు. దయచేసి ఒక్క దీపం వెలిగించండి. ఒక ప్లేట్ లో దాదాపు 10-15 దీపాలు ఉన్నాయి. ఒక ప్లేట్ పండిత జమీందారి బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. ఎన్ని ఎకరాలు? 3000 ఎకరాలు. వాళ్ళ నాన్నగారు పండిత రూప్ కిషోర్ శర్మ గారు మొత్తం చుట్టుపక్కల 1000 గ్రామాలకి ఉమ్మడి వ్యవసాయానికి ఇచ్చేశాడు. ఆయన కొడుక్కి వాళ్ళు అడిగారు పెద్దలు, ఏంటి నీ కొడుకు ఏం ఆస్తి ఇవ్వలేదంటే, నా కొడుకు ఇచ్చేసాను. ఏం ఆస్తి ఇచ్చావు? గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చాను, అదే వాడి ఆస్తి. ఎవరి చేతుల మీదుగా? మదన్ మోహన్ మాలవ్య గారి చేతుల మీద. ఎవరు మదన్ మోహన్ మాలవ్య? ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి. మదన్ మోహన్ మాలవ్యజీ. ఓ అమ్మయ్య, మదన్ మోహన్ మాలవ్యజీ అప్పట్లోనే హిందూ బెనారసాయ మహతే జ్యేష్ఠాయ మహతే జానరాజ్యాయేంద్రియాయ ఇమమైష్యై పుత్రమమైష్యై పుత్రమస్యై గణేష్ గారికి రావాలా, పెద్దరానికి ఎవరు ఎగ్జిబిషన్ రావాలంటే పక్కన వెళ్ళిపోమనండి. మంచి దేవమంచి రావాలి. కుండీకి ఒక గొడుగు పట్టండి, కుండీకి ఒక గొడుగు పట్టండి, లేకపోతే ఒక దుప్పట్ట పట్టండి, అగ్నిస్థాపన చేయండి. మీ ముందు महाकाल की गति చెప్పండి. గాయత్రి మహామంత్రావతి మీరు స్వాహాదము సమర్పించండి. నా పేరు శంకర్రావండి. కురుపా నుంచి మా గాయత్రి మాతా భాగవదేవ్ శర్మ గాయత్రి ప్రజ్ఞాపేట నుంచి వచ్చాం. పార్వతీపురం మన్యం జిల్లా భావిని మండలం బెల్లమాడ గ్రామంలో 108 కుండీల గాయత్రి మహాయజ్ఞంలో భాగంగా మేమంతా కార్యకర్తలంతా టీకి జమ్ము మా చుట్టుపక్కల గ్రామాల నుంచి పరివారంగా సేవా కార్యక్రమం చేయడం కోసం వచ్చాం. ఈ యజ్ఞం శాంతికుంజ్ హరిద్వార్ నుండి ప్రతినిధుల ద్వారా జరుగుతుంది. మాతాజీ జన్మశతాబ్ది 100 సంవత్సరాలు, అలాగే పరమపూజ్య గురుదేవులు 1926లో వెలిగించినటువంటి అఖండ జ్యోతి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జన్మశతాబ్ది. ఈ రెండు కార్యక్రమాలు కలిపి మాతాజీ జన్మశతాబ్ది, అఖండ జ్యోతి జన్మశతాబ్ది సందర్భంగా దేశం మొత్తం మీద 108 కుండీల గాయత్రి మహాయజ్ఞాలు జరుగుతున్నాయి. యుగ నిర్మాణ యోజన మనం మారుదాం, యుగం మారుతుంది. లలితాదేవికి నమస్కరిస్తూ నేను ఈరోజు మీకు విన్నవించుకునేది ఏంటంటే, ఈ సభకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి మరొకసారి నమస్కరిస్తూ చెప్తున్నాను. ఇది బిల్లమడ అనే గ్రామం, బామిని మండలం, మన్యం జిల్లా కిందకు వస్తుంది. అయితే శాంతికుంజ్ హరిద్వార్ వాళ్ళ పరివారం ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం అనేది శ్రీమతి భగవతీదేవి శర్మ గారి జన్మ శతాబ్ది కారణంగా అఖండ జ్యోతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం, ఈ 3 రోజులు జరిగే ఈ కార్యక్రమం అన్ని రకాలుగా కూడా పూర్తి కావాలని, దానికి అందరు భక్తులు సహకరించాలని మనవి చేసుకుంటున్నాను. మాతాకి జై. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి యజ్ఞం వల్ల ప్రజలందరూ బుద్ధి, సంస్కారం అన్నీ నేర్చుకుంటారు, జ్ఞానం అన్నీ నేర్చుకుంటారు. యజ్ఞంలో పాల్గొనడం వల్ల అందరూ మంచి బుద్ధిలో, నడవడికలో, సంస్కారంలో పొందుతారు. ఈ గాయత్రి యజ్ఞం పాల్గొనడం వల్ల ఊరూరులో ఇంటింట గాయత్రి యజ్ఞం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హరిద్వార్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ గాయత్రి యజ్ఞం జరిపిస్తున్నారు. బెల్మళ్ళ గ్రామంలోని 108 కుండీల యజ్ఞం జరుగుతుంది. మేము కురుపా నుండి వచ్చాము యజ్ఞం చూడడానికి. యజ్ఞం బాగా చేస్తున్నారు. అందరూ ప్రతి ఇంటా చేయాలి ఈ యజ్ఞం అని నేను కోరుకుంటున్నాను.